నువ్వు పురుషుడు అని చెప్పి పూజలు చేస్తే పూజలు వచ్చి నువ్వు పురుషుడు అని చెప్పవు కదా. నీకెంత వయసు? 43 వయసు నీకు తెలుసు. లేకపోతే గణాంకం చేస్తావు బర్త్డే బట్టి. ఇంట్లో వచ్చి నీ అంచనా కరెక్ట్గా చెప్పగలరా? చెప్పినా ఊరికే ఊహతో అవటమే. కాబట్టి స్వయంగా నువ్వు ఉన్నావు, ఉనికితో ఉంటూ హాయిగా ఉన్నావు. ఇక హాయి ఉంది. ఆ హాయి నిద్రపోతూ వచ్చే హాయి కాదు, కళలతో వచ్చే సుఖ దుఃఖాలు కాదు, మెలుకులో వచ్చేటువంటి ఆనందం కాదు. ఆనందం వస్తుంది పోతుంది. భార్య బిడ్డ సంతోషించావు, పిల్లలు పుట్టిన బాధ్యత పడిందిగా. ఈ విధంగా ఆనందంతో సతమతవుతూ దేవుడు ఉన్నంత వరకు కాలక్రమంలో గుప్పెడు బూడిద తప్ప మనం ఏం అవ్వం. ఆ బూడిదతో పాటు పోయేటప్పుడు వాసనతో పోతాం, భ్రాంతితో. భ్రాంతి అంటే ఏంటి? మమకారం, అనుబంధం. నీ స్నేహితుడు ఎవరికైనా నీకెంతో ఇష్టమైన వాడికి నీకు సలహా ఇచ్చేవాడికి జబ్బు చేస్తే ఎంత బాధపడతావు? పెంచిన ఆవు కనుక ఏదైనా కాళ్ళు ఇరిగితే ఎంత బాధపడతావు? కాబట్టి అందరికీ బాధలు సహజం. వచ్చిన వాటిని యాక్సెప్ట్ చేసి మనంగా ఉంటూ సత్తు చిత్తు ఆనందము నిత్యం పరిపూర్ణ లక్షణాలతో ఉంది. సత్ అంటే ఏంటి? సహజంగా ఉన్న స్థితి, సత్యస్థితి. ఆ సహజ ఉనికి. ఆ ఉనికి ఎలాగుంది? ఉండుట అంటే శక్తి, చైతన్యం. కానీ చైతన్యం అంటే తెలివి లేకుండా నిన్ను గమనించడం అంటే సత్య చిత్ అంటే జ్ఞానంగా ఉంది. జ్ఞానమే ఉన్నది అంటే జ్ఞాన ఉనికిలో. ఉనికి జ్ఞానాలు రెండు తానే. ఈ తాను ఎలా ఉంది? ఆనందంతో ఉన్నది. కనుక ప్రతివాడు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి ఎవరికి వారే మనకు మనమే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఆనందంతో సుఖ సంతోషాలతో కలకాలం భక్తికి జీవితంలో బాధ్యత చెనవేస్తూ అంతిమ సమయంలో పోవాలనుకుంటాడు. కానీ చావు నువ్వు కోరితే రాదుగా, రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. ఎప్పుడు ఏ సెకండ్ అయినా గర్భస్థానం తగ్గించి పెరిగేదాకా వస్తాయి. ఈ విధంగా ఎడబాటు అన్నీ మంచి చెడు వస్తాయి. నీవుగా ఉంటూనే ఆనందంగా, హాయిగా, మౌనంగా, పరిపూర్ణంగా తృప్తి ఉందిగా. ఇప్పుడు ఆ జ్ఞాపకంతో నీకు ఏ దేవుడు ఇష్టం? అరే వెంకన్న బాబు శివుడు కాదా? శివుడు వెంకన్న కాదా? అందరూ ఒకటే. నువ్వు ఏ దేవుడిని అయితే ఇష్టపడ్డావో ఆ నామరూపాలతో అన్ని దేవుళ్ళు కూడా అదే నామరూపాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించాలి తప్ప ఇది వైష్ణవం, శైవం, రకరకాల పద్ధతి చూడకూడదు. ఒక మనిషి నువ్వు మిమిక్రీ చేసి అనేక ఆకారాలు అభినయిస్తావు. అదే కామరూపం ఉన్నాడు, అనేక రూపాలు ధరిస్తాడు. ఆ విధంగా నీకెంత శక్తి ఉంటే కళ్ళు నీ శరీరం అనేక శరీరాలు అయితే ఆ భగవంతుడు ఎంత ఉండాలి శక్తి. కాబట్టి ఆ భగవంతుడి శక్తి అపారం. కానీ ఆయన కూడా ఈ శరీరం అంతవరకే చెప్తాడు. ఆయన కూడా శరీరం పతనం అవుతుంది. కృష్ణుడికి చూసుకో, వీళ్ళుగా పరమాత్మ మనకు జగద్గురులే. కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరు ఒప్పుకోరు, కొంతవరకే. కాబట్టి నీవుగా ఉంటూ హాయిగా పిల్ల పాపతో ఉంటూ నువ్వు నమ్మినటువంటి ఆ గోవిందని వెంకటస్వామిని చూసుకుంటూ నీ జీవితం కొనసాగిస్తూ నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి. సరిపోయిందా? హ్యాపీ రెడీ.